మరి పరిగి నుంచి మొదలుపెట్టి గజ్వెల్ మీదుగా నిన్న వరంగల్ నుంచి మరి ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గంలో చెల్పూర్ గ్రామానికి ఈరోజు చేరుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రైతు గోస కనబడతా ఉన్నది. 80% వడ్లను మేము కొనుగోలు చేసినామని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మీ స్వంత ఎమ్మెల్యే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారి మండలంకి వచ్చినాం. ఆయన మండలంలో ఈరోజు ఇంకా 300 లోడ్ల ధాన్యం ఇక్కడ కుప్పలు కుప్పలుగా పోస్తున్నది. ఇక్కడ రైతుల్ని అడిగితే గత అనేక రోజుల నుంచి ఇక్కడ 30 రోజుల నుంచి 20 రోజుల నుంచి మేము ఇక్కడ కాపలా ఉంటా ఉన్నాం. మరి ఇక్కడ గన్ని బ్యాగ్స్ ఇస్తలేరని, గన్ని బ్యాగ్స్ ఇస్తే మాకు మరి జోక్తలేరని, మరి లారీలు రావడం లేదని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఏ ఊరు పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ ఐకేబీ సెంటర్ పోయినా ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. మరి 80% కొనుగోలు ఎట్లా చేసినావో దీనికి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. 80% కొనుగోలు చేసిన గాలి లెక్కలు చెప్పే ముఖ్యమంత్రి గారు నీ స్వంత ఎమ్మెల్యే నియోజకవర్గానికి రా, ఇక్కడ ఉన్నటువంటి కుప్పల్ని చూసి మీరు మరి ఈరోజు సమాధానం చెప్పాలని మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం కొనుగోలు చేయక పూర్తిగా గాలి కొదిలేసి రైతుని ఈరోజు బాధ పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇదే వరంగల్ జిల్లాలో మీరు రైతు డిక్లరేషన్ పేరు మీద అనేక హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చలేదు. వారికి ఇస్తామన్నటువంటి రైతు బంధు ఇవ్వలేదు. ఈరోజు వారు కష్టపడి 6 గలాలు పండించినటువంటి పంటను ఈరోజు కొనుగోలు చేయడానికి కూడా మీరు సిద్ధంగా లేరంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి ఇంకొకటి లేదు. మేము ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉన్నది. మేము ఇక్కడితో వదలం. ఎట్టి పరిస్థితుల్లో రైతుకు అండగా ఉంటాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వెంబడిస్తుంది. ఖచ్చితంగా మేము మెడలు వంచుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఇక్కడ నుంచి మళ్ళీ మేము పెద్దపల్లి ద్వారా ఇంకా నిర్మల్ జిల్లా వరకు వెళ్తా ఉన్నాం. మొదటి దఫా ఈ కార్యక్రమం తర్వాత మీకు 2 రోజుల సమయం ఇస్తాం. దాని తర్వాత మా కార్యాచరణ కూడా మేము మీకు ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు కేవలం భారతీయ జనతా పార్టీ నాయకులు కదిలిస్తే ఈ రోజు మీరు మీ యంత్రాంగం కదులుతా ఉన్నది. మీ యంత్రాంగం కదిలి ఈ రోజు లారీలు వస్తా ఉన్నాయని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. గత 40 రోజుల నుంచి రాని లారీలు, 40 రోజుల నుంచి మీరు ఇవ్వని బస్తాలు ఈ రోజు ఈ వారం రోజుల నుంచి మేము వస్తున్నామని తెలిసి మీరు బస్తాలు ఇచ్చినా కూడా ఈ రోజు ఈ కుప్పలు ఇంకా 70% మరి పొలాలలో, కళ్ళాలలో, ఐకేబీ సెంటర్లలో, మళ్ళా ఈరోజు వ్యవసాయ మార్కెట్ యార్డ్లలో మరి ఈ రకంగా కుప్పలు కుప్పలుగా ధాన్యం పడి ఉన్నది. ఒకవైపు వరి ధాన్యం అయితేనేమి, మరొక వైపు మొక్కజొన్నలు అయితేనేమి, మరోవైపు జొన్నలు అయితేనేమి, సన్ఫ్లవర్ అయితేనేమి, అన్ని పంటలు కూడా ఈ రకంగా కుప్పలు పోసేసి రైతులు ఈరోజు పడిగాపలు కాస్తా ఉన్నారు. మరి మొన్నటికి మొన్న ఈ గ్రామంలో మరి 9 మంది రైతులు మా ధాన్యం కొనుగోలు చేయమని చెప్పేసి మరి కాటారం గ్రామంలో పక్కన ఉన్నటువంటి కాటారం గ్రామంలో 9 మంది రైతులు ధర్నా చేస్తే వారి మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకోసమని చెప్పి ఈ రోజు రైతుల మీద ఈ కక్ష సాధింపు చేస్తా ఉన్నారో, ఏ రైతుల ఓట్లతోటి మీరు గద్దెనెక్కినరో ఆ రైతులను విస్మరించి ఆ రైతులను ఎందుకోసమని గోస పుట్టించుకుంటా ఉన్నారో ఖచ్చితంగా రైతుకు భరోసా ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ బయలుదేరింది. ఖచ్చితంగా రైతాంగానికి మేము వెంబడి ఉంటాం, వారి వెంట ఉంటాం, వారికి అండగా ఉంటాం. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు రైతాంగం వెనుక మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ